కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శివానగర్లో 2002 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న విజయమ్మ మా దోబిల కష్టాలను తెలుసుకుని మాకు దోబి ఘాట్ను గవర్నమెంట్ తరపున ఏర్పాటు చేయడం జరిగిందని, గత 25 సంవత్సరాలుగా రజక వృత్తిని నమ్ముకొని మేము ఈ దోబి ఘాట్లో బట్టలు ఉతుక్కుంటూ రజక వృత్తిని చేసుకుంటున్నామని, కానీ ఇప్పుడు మున్సిపల్ వచ్చి ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నామంటూ దాదాపు 300 మంది రజక వృత్తిదారులకు ఆధారంగా ఉన్న ఈ స్థలంలో నిర్మిస్తామనడం ఏమిటంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మరెక్కడ స్థలం దొరకలేదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. బద్వేల్ ఏరియాకి 2004లో విజయమ్మ గారు దోబికాట్ ఇప్పించారు. దీనికి వచ్చేసి 150 కుటుంబాలకు ఈ రజిక దోబికాట్ అలాట్మెంట్ చేపి ఇచ్చింది. దానికి బీసీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి దోబికాన బోరు తొట్లు అవన్నీ కట్టించినారు. అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ రోజుకి వచ్చేసి ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఈనాడు 4 రోజుల కిందట వచ్చేసి కమిషనర్ సార్ వచ్చేసి ఈ కంప కొట్టించి మీకు ఒక 20 సెంట్లు కొలితేసి మీది సపరేట్ చేసి మిగతాది ఏదన్నా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పినారు. అందుకని మున్సిపాలిటీ బండే వచ్చేసి జేసీబీ వచ్చేసి తీపిచ్చినారు. ఇదంతా పొద్దున్న నుంచి 10 గంటల నుంచి 3 గంటల వరకు జేసీబీతో ఇదంతా కంప తొలగించినారు. మిగతాది వచ్చేసి ఇంక 2 రోజుల తర్వాత కంప తొలగిస్తామని చెప్పినారు. ఈరోజు మళ్ళీ ఇంకా 3 రోజుల తర్వాత వచ్చి చూస్తే మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఓ సార్ వచ్చేసి ఈడ ఇది వచ్చేసి స్వచ్ఛ భారత్ వాటర్ ప్లాంట్కి ఇచ్చినారు అని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ ముగ్గులు పోయడం ఇవన్నీ జరిగింది. మేము వచ్చి ఇక్కడికి వచ్చి అడిగితే మాకు ఎంఆర్ఓ సార్ చెప్పినారు. ఎంఆర్ఓ సార్కి ఇంకా మాకు అందుబాటులో ఉండడంటే కానీ వాళ్ళే మాకు మా ఫోన్లో మాట్లాడించేదాని ద్వారా చేసినారు. కానీ ఇప్పుడు సార్ కూడా మీకు అన్ని చోట్ల ఉండాలి అని చెప్పేసి దబాయిచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నా ఉంటే మీరు ఆమె ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మంటే అని మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళు మటుకు పనులు మేము చేసేది అని చెప్తున్నారు సార్. మాకు ఎక్కడ లేదు, ఎక్కడ అధికారులు ఏమంటున్నారు? ఎంఆర్ఓ సార్ వచ్చేసి ఇంకా మీకు వచ్చేసి ఏడబట్టినా మీకే ఇచ్చిండారు స్థలాలు ఎన్ని అంటున్నాడు. కానీ మాకు ఇచ్చింది గతంలో 66 స్థలాలే. దానికి కూడా మేమేం పోగొట్టుకోలేదు, అట్లే ఉన్నాయి. ఈ రోజు కూడా దోబికానా కూడా విజయమ్మ మేడం ఇచ్చేసి 19 ఏళ్ళు 2004లో మాకు విజయమ్మ మేడం ఇచ్చింది. దాన్ని అట్లే కాపాడుకుంటూ వస్తాండం మేము. దీనివలన ఈ దోబికాట్ వలన 150 కుటుంబాలు దీంట్లో జీవనాధారం దోబికాట్ మీద ఆధారపడింది. బద్వేల్ మున్సిపాలిటీకి ఒకటే ఉంది. బద్వేల్ మున్సిపాలిటీ ఏరియాల కల్లా ఒక్కటే ఉండేది. మేమందరం ఐక్యంగా వచ్చి ఈరోజు కూడా మేము ఈ దోబికాట్ని కాపాడుకోవడానికి వచ్చేసి మేమందరం ఏకమయ్యి మీ ఆఫీస్కే వద్దామనుకుంటున్నాం సార్ అని చెప్పాను. మొన్న ఆర్డీఓ గారు వచ్చేసి మీకు స్థలం కేటాయించిన తర్వాతనే ఇళ్ళకు కేటాయిస్తాము అని చెప్పినారు. మరి ఎందుకు మళ్ళీ ఇక్కడ చదువు ఇది రాజకీయమో అనేది మనకేం తెలియదు సార్. అసలుకే ఇది ఏ విధమైన తెలియడం లేదు. మాకు అందరూ వచ్చేసి నాయకులు వచ్చేసి పైకి మటుకు మాకే అని చెప్తారు. ఈ లోపల వచ్చేసి ఈ విధంగా చేస్తాను. మీకు ఎన్ని సెంట్లు కేటాయించినారు? 1 ఎకరా 20 సెంట్లు. 1 ఎకరా 20 సెంట్లు అప్పుడు కేటాయించారా? 2004లో. దీనికి వచ్చేసి ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి మీ దగ్గర. కాబట్టి ఇది కబ్జా చేయడానికి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా? ఈ స్వతంత్ర నిర్ణయమే సార్. మాకు మేము నమ్మింది ఏంటంటే కమిషనర్ సార్ మాకు వచ్చేసి మొన్న మా దగ్గర ఉండి నాకే చెప్పినాడు. ఎట్లంటే ఇంకా జేసీబీ బండి వచ్చి తీసా అంటే సార్ అన్ని వచ్చేసరికి అయ్యా ఇది మీకు కంప తీయడం మీకు సమ్మతమేనంటే మాకు ఇష్టమే సార్, మీరు ఏదైనా కానీ దీంట్లో 150 కుటుంబాలు ఆధారపడి ఉండే సార్ అంటే సార్ వచ్చేసి ఇంకా సరే మీ ఎకరా 20 సెంట్లు అంతా తీపిచ్చేసి కొలతేపించి దీనికి చుట్టూ ఏదైనా ఫండ్స్ కూడా వచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పినారు సార్ కమిషనర్ సార్. మేము పూర్తిగా నమ్మినాం. కానీ నమ్మి మా పాటికి మేము పనుల్లోకి పోయింటే తర్వాత ఈరోజు వచ్చేసి నిన్న సర్వే సార్ వచ్చేసి కొలతేసినాడని నిన్న చెప్పినారు. మళ్ళీ నిన్న అందుబాటులో లేము. ఈరోజు వచ్చి చూస్తే ముగ్గు పోసిండారు సార్ మాకు. దీనిపైన 150 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి సార్. బద్వేలు మొత్తం కలిసి బద్వేలు మున్సిపాలిటీ మొత్తం కలిసి దాదాపు 450 కుటుంబాల వరకు దీనిపైన ఆధారపడి ఉంటాయి. ఇజమ్మ మాకు ఏడ స్థలాలు లేవు, వేళ్ళు లేవు, వంకలు లేవు అవన్నీ లేవని మేము పోయి ఆ అమ్మతో మరపెట్టుకున్నాక మాకు ఈ దోబికాన కట్టించింది ఆమె అయ్యమ్మతోనే. మళ్ళా రెండోది కూడా ఇస్తానంటే మేము పోలేంతవరకు నువ్వు మాకు ఈ దోబికాన మాకు నిలబెట్టాలమ్మా, నువ్వు కాపాడి మమ్మల్ని రక్షించాలి. మేము 150 కుటుంబాలు ఉన్నాయి. 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాం మేము.